మామ ఇది ఎంతమందికి తెలుసు? మున్నా బ్రో లైవ్ స్ట్రీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు, ఇంకా వేరే అకౌంటా, ఇంకా అప్పుడు గేమ్ ప్లే ఎలా ఉండేది, ఇప్పుడు గేమ్ ప్లే ఎలా ఉంది, ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఎలా ఉంది, ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మరి జిఎఫ్ హాయ్ గైస్, అందరూ బాగుండారే అనుకున్నా. ఈ వీడియో టాపిక్ ఏంటంటే 2017 ఐడీస్ 2025లో సెర్చ్ చేయబోతున్నాం. ఎలా ఉండాలి చూద్దాం, రైటింగ్ ఇచ్చేసి చూద్దాం. ఇంకా చూద్దామా. మరి ఫస్ట్ క్లిప్ చూసుకున్నట్టయితే జ్ఞాన్ గేమింగ్ ఇది. అంటే చాలా పాతది అనుకోవచ్చు. క్లిప్ వచ్చేసి జ్ఞాన్ గేమింగ్ బా ఇది చూసుకున్నట్టయితే నాకు చేశాడు. ఇంకా మనమైతే ఏం చేయలేం కదా, ఇది ఎప్పుడుదో డెత్ కూడా అయిపోయాడు. ఇతని టీమేట్స్ అయితే ఉండారు ఫ్రెండ్స్. చూద్దాం, మనం ఐడి సెర్చ్ చేద్దాం. ఈ ఐడి చూసుకున్నట్టయితే 13 ఐడి చూడండి ఫ్రెండ్స్, చనిపోయిన ఐడి పక్కన 13703 ఇదైతే వచ్చి కొట్టేద్దాం. మనం ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే చాలా షాక్ అవుతా, ఎలా ఉంటుందో చూద్దాం. అరే యార్, ఏం లేదయ్యా. ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే లెవెల్ వచ్చేసి 39 ఉంది, లైక్స్ వచ్చేసి 141. ఫస్ట్ సీజన్ ఎలర్ట్ పాస్ ఒక్కటి బాగా ఆడాడు, 140 బ్యాచ్ చేసి. సెకండ్ సీజన్ ఊరికి కొంచెం ఆడాడు. థర్డ్ సీజన్ ఆడదాం అని ఆడాడు. అకౌంట్ పోయినట్టుంది గైస్, అందుకే ఆడడం లేదు. 30 days అగో లాగింగ్ అనేది. ఆ బండిల్ చూసుకున్నట్టయితే పాత బండిలే గైస్. ఇదైతే స్టోర్లో కూడా ఉంది, స్కూల్ బాయ్ బండిల్ అని. గేమ్స్ అయితే కొన్ని అన్నాడు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇవన్నీ గేమ్స్ చూడండి, మీరే చూసి కావాలంటే స్కిప్ చేయకుండా. ఇంకా నేనైతే ఒక లైక్ కొట్టేసి 142 అయితే చేసేసా. నేనైతే చాలా బాగుంటుంది అనుకున్నా, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మీరు ఎలా అనుకున్నారు కామెంట్ చేయండి మామ, చూద్దాము. ఇంకా నెక్స్ట్ క్లిప్లోకి అయితే వెళ్ళిపోదామా. జ్ఞాన్ బాయ్ అయితే అలా నడుచుకుంటా వెళ్ళిపోతుంటే ఓరో వెహికల్తో గుద్దేశాడు మామ. చంపేనికి దగ్గరికి అయితే వస్తుండు. చూద్దాం, చంపేసాడు. ఫుల్ కిల్ అయితే చేసేసాడు. ఓరో రాయజెడ్ అని వీళ్ళ టీమ్మేట్ అయితే అన్నాడు. అరే యార్, జెర్సీ కానీ ఆ షాట్ కానీ చాలా రేర్గా అన్నాడు అప్పట్లోనే. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లోనే ఎలా మూమెంట్ ఇచ్చుకుంటూ ఆడుతుండో మీరే చూడండి. చాలా బాగా ఆడుతుండు. ఇక ముందరండి అయ్యనైతే కొడుతుండు అట్నే. మళ్ళీ గన్ స్విచ్ మళ్ళీ ఎస్కే చేంజ్ చేసి మళ్ళీ కొడుతుండు. స్పీడ్గానే కొట్టేద్దామేమో చూద్దాము. పూర్తిగా అయితే కొట్టేశాడు అనుకోండి. ఇతని ఐడి అయితే మనం సెర్చ్ చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాము. ఈ రేటింగ్స్ ఇచ్చి చూద్దాం. చూసుకున్నట్టయితే ఐడి అయితే మనం చూసేద్దాము. ఇంకా రైట్ జెడ్ అని అదే పేరే ఉంది ఫ్రెండ్స్. ఇతను కూడా అలా ఆడేటట్టున్నాడు. ఎక్కువ అయితే ఆడలేదు. సీజన్ 1 ఒక్కటి బాగా ఆడాడు. సీజన్ 2 కానీ ఏం ఆడలేదు. ఇతను అయితే లెవెల్ వచ్చేసి 29 అనుకుంటున్నాను. నేనైతే ఈ బ్యాచెస్ అయితే ఓపెన్ చేసా. లెవెల్ 1 అయితే దీని ఎలర్ట్ పాస్ 1 అయితే బాగా కంప్లీట్ చేశాడు. ఫస్ట్ ఎలర్ట్ పాస్ లెవెల్ అయితే 25 ఉంది, లైక్స్ వచ్చి 15 లైక్స్. చాలా కాపీ చేసుకొని ఐడి కాపీ చేసా ఫ్రెండ్స్. సారీ, ఐడి పర్లేదు మామ, చాలా బాగుంది అనుకోవచ్చు. 59 గేమ్స్ అయితే ఆడారు, 25 లెవెల్, 16 లైక్స్ అయితే నేనే వచ్చేసి ఒక లైక్ కొట్టేసి 16 లైక్స్ అయితే కంప్లీట్ చేసా మామ. ఇంకా నెక్స్ట్ క్లిప్లోకి వెళ్ళినట్టయితే ఇది కంటిన్యూ వెళ్ళి మామ. జ్ఞాన్ బాయ్దే మామ. ఇది లైవ్లో వచ్చేసి కంటిన్యూ. ఆ బ్రో చనిపోయాక ఆ బ్రో తర్వాత ఉన్న ప్లేయర్దే మామ. ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తా చూడండి మామ. ఇంకా నెక్స్ట్ సీజన్ 1 బండిలు వేసుకున్నాడు మామ. అప్పట్లోనే చాలా ఓల్డ్ ప్లేయర్. సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు. అప్పట్లోనే సీజన్ 1 చూద్దాము. ఈ ఫ్రెండ్ అప్పట్లోనే సీజన్ 1 ఎలర్ట్ ప్యాస్ తీసాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు అనుకుంటున్నాడో చూద్దాం. అయితే మనమైతే చూద్దాం. ఇక్కడ పీకులు అయితే ఉన్నాడు. ఇంకా చెక్ హౌస్ కాడు. అప్పుడైతే ఓల్డ్ పీక్ అయితే చాలా బాగుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో. గ్లాన్స్ అయితే చనిపోయినాడు అప్పటికే. ఓరా రాజెడ్ కూడా చనిపోయినాడు. ఐడి చూసేసాం ఫ్రెండ్స్. ఐడి చూసినట్టయితే అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు కూడా ఆడుతుండు. మాస్టర్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఎలర్ట్ పాచెస్ చూసుకున్నట్టయితే అన్ని తీసారు ఫ్రెండ్స్. పర్లేదు 300 అని పెట్టుకున్నాడు ఉన్నాడు. అన్ని 300 తీసేసాడు ఫ్రెండ్స్. మీరే చూడండి అన్ని ఎలా తీసేసాడు. ఐడి 1899. ఈ ఐడి మీదైనా కావచ్చు ఫ్రెండ్స్. మీది ఏమన్నా
ఏమన్నా అయితే చూసి కామెంట్ చేయండి. ఎలర్ట్ పాస్ అయితే చాలా తీసాడు, అన్ని ఓల్డ్టి బోయా పాసెస్ కూడా తీసాడు. ఇప్పుడు కడుతుండు, చాలా బాగానే ఆడాడు. సీజన్ 1లోనే అప్పుడు ఎలర్ట్ పాస్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా మినిమం ఉంటుంది కదా సీజన్ 1 ఎలర్ట్ పాస్ ఉందంటే. సిఎస్ చూసుకున్నట్టు 40 స్టార్స్ ఉన్నాయి, బిఆర్ మాస్టర్ ఉంది, చాలా చూసి మాస్టర్కే పోయాడు. సిఎస్ఓ నుంచి ఆడుతుండు, చాలా ఓల్డ్ ప్లేయరే అనుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రాండ్ సీజన్ ఆడాడు కదా. మన నెక్స్ట్ క్లిప్లోకి వెళ్ళినట్టయితే మున్నాబాయ్ గురించి ఇంకా చెప్పలేదే. మున్నాబాయ్ తమ్నెల్ బేసాడే అనుకోవచ్చు మీరు. చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మనం లాస్ట్ గ్రాండ్ సూజన్ అయితే తీసుకున్నాం. ఓరో పాప అయితే కొట్టేసింది ఫ్రెండ్స్ గ్రాండ్ సూజన్ని. చూద్దాం, గ్రాండ్ బాయ్ని అయితే కొట్టేసింది. ఈ ఐడిని అయితే మనం కాపీ చేసుకొని మనమైతే వెళ్ళి కొట్టేద్దాం. ఎలా ఉంటుందో ఈ ఐడి అయితే మనం చూద్దాం. 1695 ఇదైతే చూద్దాం. ఈ పాపది కూడా చాలా లోగా ఉంది ఫ్రెండ్స్. అస్సలు లోగా అంటే అసలు బాగాలేదు. అకౌంట్ అయితే ఆడలేం లేదేమో. అప్పట్లోనే 39 లెవెల్ ఉన్నాయి, ఇప్పుడు 48 వచ్చింది. ఫస్ట్ ఎలర్ట్ పాస్ ఒక్కటి ఆడింది, సెకండ్ ఎలర్ట్ పాస్ ఆడినాయి, థర్డ్ ఎలర్ట్ పాస్ అయినాయి, ఫోర్త్ ఆడినాయి, ఫిఫ్త్ ఆడినాయి. అక్కడి నుంచి కొన్ని ఆడదాన్ని టైం పాస్ అలా ఆడినాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఆడలేదు అసలు. ఇక్కడ చూసుకున్నట్టయితే 48 లెవెల్ ఉంది, 122 లైక్స్ ఉన్నాయి. ఆడలేదు ఫ్రెండ్స్. ఇంకా టైం పాస్కి ఎప్పుడన్నా ఎక్కించి ఊరికి ఆడడం అంతే నాకు తెలిసి ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్లిప్ మున్నాబాయ్లోకి వెళ్ళినట్టయితే ఇంకా మున్నాబాయ్ తమ్ముళ్ళు పెట్టాడు, ఇంకా చేయలేదు అనుకోవచ్చు ఫ్రెండ్స్. చేస్తున్నా మున్నాబాయ్ ఇంట్రో ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంట్రో మున్నాబాయ్ స్టార్ట్ చేసింది 2019లో ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో వచ్చేసి 2019లో స్టార్ట్ చేశాడు. మీరే చూడండి. 2017 9th April జీమెయిల్ 2 years తర్వాత స్టార్ట్ చేశాడు యూట్యూబ్ ఛానల్ 2 years స్టార్ట్ చేసినా బాగానే పెంచుకున్నాడు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్. అది కూడా చూపిస్తాం, మీరు వెయిట్ చేయండి. మున్నాబాయ్ అయితే చాలా అంటే చాలా బాగా. మున్నాబాయ్ లైవ్ క్లిప్ అయితే చూడండి బేస్. అంటే నీకు మెసేజ్ వచ్చిందా లేదా అని చెప్పు. అంతేలే, నేను ఈ స్ట్రీమ్ ఓన్లీ చాట్ ఒకటి చూడాలి. ఓకే, ఎస్జే గేమింగ్ హాయ్ బ్రో హాయ్. చూశారు కదా మామ అన్న లైవ్ స్ట్రీమ్ అయితే. అప్పట్లోనే ఫేస్ క్యామ్ కానీ అప్పట్లోనే స్టార్టింగ్లోనే ఇచ్చేవాడు మామ. అప్పుడు మున్నా అని A0305D అని మామ నేమ్ వచ్చేసి. అప్పట్లోనే ఫేస్ క్యామ్ స్టార్ట్ చేసి ఇందుకే కదా మామ యూట్యూబ్లో తెలుగులోనే నెంబర్ 1 అయిపోయాడు. రికార్డు కూడా ఉండొచ్చు మామ. అప్పట్లోనే 2017లోనే స్టార్ట్ చేశాడు. 2020కి వచ్చేసి అన్న 1 million అయితే హిట్టింగ్ చేశాడు మామ. దానికి వచ్చేసి కేక్ కటింగ్ కూడా చేశాడు అన్న వచ్చేసి. తన ఫ్యామిలీ మెంబర్స్లో డాడీ కావచ్చు, మమ్మీతో అందరితో అయితే కేక్ కటింగ్ అయితే చేసేసాడు. చూడండి మామ, వేరే అన్న యూట్యూబ్లోగా బేస్ చేసి దాని మీద అయితే కేక్ కటింగ్ అయితే చేసేసాడు. చాలా అంటే చాలా 1 million హిట్టింగ్కి 2 years అయితే గ్యాప్ తీసుకొని చేసేసాడు. 2 years అంట సారీ 1 year అయితే తీసుకొని చేసేసాడు. మున్నాబాయ్ ఫ్రీ ఫైర్ కూడా అలానే ఉంటుంది కదా మామ. బ్యాచెస్ కావచ్చు, అన్నీ కావచ్చు. ఇంకా లేట్ లేకుండా చూసేద్దాం. మనం వెళ్ళినట్టయితే ఐడి కాపీ చేసుకున్నాం మామ. చూద్దాం ఎలా ఉంటుందో. కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాం మామ. చూద్దాం. లాస్ట్ ఏదో కట్ చేస్తామామా. మున్నాబాయ్ అయితే వి బ్యాచ్ అయితే ఉంది మామ. మన మున్నా అన్నకి 3 లక్షల చిల్లర అయితే లైక్స్ ఉన్నాయి మామ. 4 lakhsకి అయితే దగ్గర అన్నారు. చాలా హ్యాపీగా ఉంది మామ. మన తెలుగు యూట్యూబర్ కాబట్టి అప్పట్లోనే ఫేస్ క్యామ్ చేసేటోడు కాబట్టి మినిమం ఉంటుంది మామ మున్నా అన్న కాబట్టి. బ్యాచ్ చూసుకున్నట్టయితే బోయా పాసెస్ అన్నీ తీసాడు, పర్లేదు అన్నీ తీసాడు. కొన్ని గ్యాప్ ఉంచాడు. చాలా అంటే చాలా బాగుంది మామ. తెలుగులో రెస్ట్ ఐడియా అనుకోవచ్చు నాకు తెలిసి. చాలా అంటే చాలా బాగుంది. వెపన్స్లో అయితే ఏం పెట్టుకోలేదు మామ. నన్ను పిలిచి దొబ్బుతుంటారు వీడియో తెచ్చింది. మళ్ళీ స్పెషల్గా అన్నకు వచ్చేసి యూట్యూబ్ లోగో అయితే ఉంది మామ. గిల్డ్కి వచ్చేసి టీమ్ ఎంబీజీ అని ఉంది మామ. గిల్డ్ నేమ్ ఇది ఎంబీజీ అంటే మున్నాబాయ్ గేమింగ్ అని మామ.
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామ. మీరు అనుకోవచ్చు మన గిల్లుకు చూసుకున్నట్టే ఏదేదో లోగో ఉంటుంది మామ. అన్న వచ్చేసి చాలా లక్కీ పర్సన్ అనుకోవచ్చు. అన్న యూట్యూబ్లో కానీ అన్నకైతే ఉంది గేమ్లో వచ్చేసి రైట్ స్టార్ని డిఫీట్ చేసిన ఏకైక తెలుగు ప్లేయర్ మున్నాబాయ్ అనుకోవచ్చు మామ. చాలా అంటే చాలా ఓల్డ్లోనే రైట్ స్టార్ అన్ననైతే డిఫీట్ చేశాడు మామ మున్నా అన్న వచ్చేసి. మళ్ళీ బాస్ గిల్లులోకి వెళ్ళడం కష్టం అనుకుంటే బాస్ గిల్లులోకి కూడా వాళ్ళనైతే కొట్టి వెళ్ళేశాడు మామ. ఇండియాలోనే టాప్ గిల్లులోకి మున్నా అన్న ఫస్ట్ అయితే తెలుగులో. ఇంతే మామ ఈరోజు ఒక వీడియో. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్గా ఇచ్చాడు. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. టాటా బాయ్ బాయ్.